దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దయతోందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని, నీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే థింగ్స్ అన్నోన్, గూఢమైన సంగతులు అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకొనబోతూ ఉన్నాం. 3 ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి సత్యము, ఏ లార్జ్ ప్రామిస్, ఒక పెద్ద వాగ్దానము అనేటువంటి దాని గురించి మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఒక పెద్ద వాగ్దానము గురించి మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా an implied imperfection, ఒక పరోక్షమైన అసంపూర్ణత గురించి రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఒక పరోక్షమైన అసంపూర్ణతను గూర్చి రెండవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మూడవదిగా ద పర్టిక్యులర్ అప్లికేషన్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క ప్రత్యేక అనువర్తనం అనేటువంటి అంశము మూడవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, ఇర్మియా ప్రవక్తకు కన్నీటి ప్రవక్త అనేటువంటి పేరు కూడా ఉంది. బైబిల్లో ప్రవక్తలందరిలోనూ కూడా ఎక్కువ కన్నీరు కార్చినటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. కన్నీరు అందరికీ రాదు, కానీ కన్నీరు ఎవరో కోరుకోరు. అయితే తను కన్నీరు కార్చింది తన కొరకు కాదు,
తను కన్నీరు కార్చింది తన ప్రజల కొరకు. యోధా దేశము విచ్చలవిడి విగ్రహారాధనకు అలవాటైపోయింది. యోధా దేశము ఇంజస్టిస్, అవినీతికి అలవాటైపోయింది. ఎప్పుడైతే విగ్రహారాధనకు అవినీతికి అలవాటైపోయి జీవిస్తూ ఉన్నారో, దేవుడు యోధా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. విగ్రహారాధనకు తప్పనిసరిగా మీరు తీర్పు పొందుతారు. అవినీతికి మీరు తప్పకుండా తీర్పు పొందుతారు. తీర్పు ఎంత కఠినమైనదంటే, మీరు మీ ఊర్లోనే ఉండరు, మీరు మీ దేశంలోనే ఉండరు, మిమ్ములను శత్రువు మీ ఊరు నుండి, మీ దేశము నుండి 900 మైళ్ళ దూరం తీసుకెళ్ళిపోయి అక్కడ మీ చేత పనులు చేయించుకుంటాడు. ఎందుకనంటే మనకెప్పుడు ఎక్కడ సేఫ్టీ అని అంటే మన ఇంట్లోనే మనకు సేఫ్టీ. మనం ఎక్కడ హాయిగా ఉండగలం అని అంటే మన ఊర్లోనే హాయిగా ఉండగలం. చాలామందికి ఉన్న ఊరిని తిట్టుకోవటం బాగా అలవాటు. ఉన్న ఊరిని తిట్టుకోవటం, దిక్కుమారు ఊరిలో పుట్టాను, ఈ ఊర్లోనేమో సరిగ్గా బస్సులు ఉండవు, సరిగ్గా ఆటోలు ఉండవు. ఇలాగా ఉన్న ఊరిని తిట్టుకోవటం కొంతమందికి ఆనవాయితీగా ఉంటుంది. మా పాప లండన్ వెళ్ళొచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఏంటనంటే, ప్రపంచంలో ఎక్కడా సేఫ్టీ లేదు డాడీ, మన ఇంట్లోనే మనం ఉన్న చోటే సేఫ్టీగా ఉంది, దానికంటే ఇక్కడే నయమని చెప్పింది అన్నమాట. ఎందుచేతనంటే మన ఇల్లు, మన ఊరు అనేటువంటివి దేవుడు మనకి ఇచ్చాడు. ప్రపంచంలో ఇన్ని ఊర్లు ఉండగా ఈ ఊర్లోనే ఎందుకు పుట్టించాడు? నేను రావులపాలెంలో ఉంటున్నాం కానీ రావులపాలెం గురించి ఆలోచించను. నేను ఎప్పుడు మాసల గురించి ఆలోచిస్తాను. ఏదైనా కట్టాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా మాసల గురించి ఆలోచిస్తే మా పిల్ల అంటారు, ఎందుకు డాడీ పల్లెటూరు గురించి ఆలోచిస్తారు అనేసి అంటారు. నేను పుట్టిన ఊరు. ఇలాగ ఈ ఊరిలో పుట్టిన వాళ్ళందరూ ఈ ఊరు గురించి ఆలోచిస్తే ఈ ఊరు ఎంత గొప్పదైపోను కదా. కానీ ఈ ఊర్లో పుట్టిన వాళ్ళకి ఈ ఊరు అంటే చేదుగా అనిపిస్తుంది, నీచకంగా అనిపిస్తూ ఉంది. దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని ఎక్కడైతే పుట్టామో ఆ ఊర్లో ఎందుకు పుట్టించాడనంటే నీ పట్ల దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యోధా ప్రజలు వాళ్ళు యెరూషలేములోను యోధా దేశములోను క్షేమంగానే ఉన్నారు. క్షేమము, సురక్షితము అనేటువంటిది మనకి ఎప్పుడైతే ఎక్కువైపోతుందో మనం ఏం చేస్తామనంటే దేవుని మీద ఆధారపడటం మానేసి స్వయం సమృద్ధి మీద ఆధారపడతాం. అసలైన దేవుణ్ణి వదిలేసి మనకు నచ్చినటువంటి విగ్రహాల వైపుకు తిరుగుతాం. నీతిని వదిలేసి అవి నీతి వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఎందుకనంటే ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష వచ్చేస్తే చాలా బాగుండు, అలాగైతే ఇంకెవడు తప్పు చేయడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడనంటే ఎవడన్నా తప్పు చేసినా కూడా దానికి శిక్ష రావటానికి కోతకాలంలాగా ఉంటుంది. ఎలాగనంటే ఊడిసిన దానికి కోసేదానికి మధ్యలో చాలా రోజుల గ్యాప్ ఉంటుంది. అలాగే పాపం కూడా మనం చేసినప్పటికీ పనిష్మెంట్ వచ్చేదానికి మధ్య కొంత సమయం ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో పశ్చాత్తాపడి నువ్వు సరి చేసుకుంటే సరి. ఒకవేళ పశ్చాత్తాపడకపోతే దేవుడు మాత్రం ఊరందరూ మర్చిపోవచ్చు, నువ్వు కూడా మర్చిపోవచ్చు.
కానీ దేవుడు మాత్రం నువ్వు చేసినటువంటి ఇంజస్టిస్, నువ్వు చేసినటువంటి ఈ తప్పిదాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. నీ పాపం ఎప్పుడు పండుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, మీకు దేశము లేదు, నేను మీకు దేశం ఇస్తున్నాను. మీకంటూ చేలు లేవు, నేను చేలిస్తున్నాను. మీకంటూ సొంత భూమి లేదు, నీకు సొంత భూమి ఇస్తున్నాను. కానీ ఆ భూమిలోనికి వెళ్ళి మీరు తిని త్రాగి తృప్తి పొందిన తర్వాత నీ దేవుడైనటువంటి యెహోవాను, ఆయన కట్టడలను మర్చిపోకూడదు. ఏమన్నాడు? నీ దేవుడిని మర్చిపోకు, తిను, కడుపు నిండా తిను, నీ దేవుడిని మర్చిపోకు, కడుపు నిండా తిను, దేవుడు చెప్పిన ఆజ్ఞలు మర్చిపోవద్దు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే 6 సంవత్సరాలు చేలు ఊడ్చుకో, 7వ సంవత్సరం ఖాళీగా వదిలే అని చెప్పాడు. 7వ సంవత్సరం ఖాళీగా వదిలేసినా కూడా మనం విత్తకపోయినా ఆ ఊరిలో నుంచి ఏమొస్తుంది? నాము వస్తుంది, అది వెన్నులేస్తుంది, అది కాయలు కాస్తుంది. అయినా నువ్వు తీసుకోకు. అది ఎవరికనంటే పరాయి దేశం నుంచి వచ్చినటువంటి వారికి, పేదవారికి ఆహారంగా చేను వదిలేయి అని చెప్తే పంటకు రుసుమరిగినోడు ఊడ్చడం మానేస్తాడా చెప్పండి? వీళ్ళు ఏం చేశారనంటే 6 సంవత్సరాలు అలాగే దేవుడా 7వ సంవత్సరం ఊడసం అని ఊకట్టారు. ఊకట్టి 7వ సంవత్సరం వచ్చిన తర్వాత చేను ఊడ్చకపోతే పని పాట లేకుండా ఉంటామా మనం? అంచేత దేవుడు అలాగే చెప్తాడు. అంచేత మనం చేను ఊడిసేసుకుందాం అనుకుని డిసైడ్ అయ్యారు. చేలు ఊడిసేసుకుందామని డిసైడ్ అవుతే చేలు ఊడిశారు, పంటలు బాగానే పండి కోత కోసారు. దేవుడు తినే చెప్తాడు, ఊరికనే ఈ భూమిని వదిలేయమన్నాడు. చూసారా, మనం విత్తకపోతే ఇంత ధాన్యం వచ్చినా, మనం విత్తకపోతే ఇన్ని డబ్బులు మనకు వచ్చినా దేవుడు అలాగే చెప్తాడు. కొన్ని మాటలు దేవుడి మనం వినకూడదు, కొన్ని వినొచ్చు కానీ కొన్ని వినకూడదు అనుకుని ప్రతి 7 సంవత్సరాలకి వీళ్ళు ఊడిసెత్తం మొదలుపెట్టారు. పంటలు పండేస్తున్నాయి, అమ్మేసుకుంటున్నారు, దాచుకునేవాడు దాచుకుంటున్నాడు, హ్యాపీగా ఉంది లైఫ్. దేవుడు లెక్కేసుకుంటున్నాడట. ఏం చెప్తున్నాడటండి? దేవుడు లెక్కేసుకుంటున్నాడట. లెక్కేసుకుంటే ప్రియులారా, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పనిష్మెంట్ ఇస్తే పర్లేదు. ఒరేయ్ నువ్వు తప్పు చేసావు కాబట్టి వారం అంతా రోజుకో దెబ్బ కొడతానంటే పర్లేదు కదండి. రోజుకో దెబ్బ కదా, ఊరుసుకోవచ్చు. కానీ దెబ్బలన్నీ కలిసి ఒకరోజు కొడతానంటే తట్టుకోలేము. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడనంటే, నువ్వు ఇన్ని రోజుల నుంచి నేను చెప్పిన మాట వినకుండా బాగానే పండేస్తుంది, బాగానే కోసేసుకుంటున్నామని సంతోషిస్తున్నారు. మీరు ఇక్కడ ఉంటే ఇలాగే చేస్తారు. ఎక్కడుంటేని? మీరు ఈ ఊరిలో ఉంటే ఇలాగే చేస్తారు. అంచేత ఈ ఊరికి 900 మైళ్ళ దూరం నేను మిమ్మల్ని పంపించేస్తాను. అప్పుడు మీ సేన ఎవడు ఉడతాడు? మీ సేన ఎవడు కోస్తాడు? ఆలోచన చేసుకోండి అని దేవుడు వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రవక్త ద్వారా చెప్తున్నప్పుడు ఏం చేయాలి? ప్రభువా, మేము తప్పు చేసాము, పండుతుంది కదా అని పండించేసుకున్నాం, మేము చేసింది తప్పే నాయనా అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా మేమేమి తప్పు చేయలేదు అన్నట్టుగా ఉంటున్నారు. యిర్మీయా హెచ్చరిస్తున్నాడు, కేవలము దేవుని యొక్క ఆజ్ఞను ఈ విషయంలోనే కాదు, మీరు అనేక విషయాలలో దేవుని ఆజ్ఞను మీరు మీరి ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని తప్పక శిక్షించవలసిన టైం వచ్చింది. మీ పాపం పండింది, మీ మీదకి బలమైన రాజు రాబోతున్నాడు. ఆ రాజు వచ్చి ఇక్కడ ఎవడైతే పనికొచ్చేవాడు ఉన్నాడో, ముసలోళ్ళు లేకలేని వాళ్ళని వదిలేసిన చేయని అలాగో ఓడసలేరు వాళ్ళు కనుక, ముసలోళ్ళని లేకలేని వాళ్ళని ఒంట్లో బాగోలేని వాళ్ళని వదిలేసి పనికొచ్చే వాళ్ళందరినీ కూడా 900 మైళ్ళ దూరము తీసుకుపోతాడు అని దేవుడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుడు చెప్పే టైము నేను లెక్కేసుకున్నాను,
70 సంవత్సరాలు లెక్క వచ్చింది. ఇప్పుడు 70 సంవత్సరాలు ఏక వరుసని ఊడసకూడదు. మీకు అర్థమైందమ్మా? ఎన్ని సంవత్సరాలు? 490 సంవత్సరాలు నాటకాలు ఆడారు. దేవుడు ఏం చేయాల? కనుక 70 సంవత్సరాలు ఏకదాటిగా మీ భూమిని మీరు ఊడ్చకూడదు. ఈ 70 సంవత్సరాలు మీరు ఎక్కడ ఉండాలంటే శత్రు దేశమైనటువంటి బబులోనులో మీరు ఉండాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రవక్త ఇలా చెబుతూ ఉంటే దొంగ ప్రవక్తలు ఈ వారంలో ఒక ఆయన చెప్తున్నాడు అన్నమాట. 2023లో జగన్ గారికి ప్రార్థన చేశాడట. ఎవరికి? జగన్ గారికి ప్రార్థన చేసి అన్నాడంట, నెక్స్ట్ మీరే ముఖ్యమంత్రి అన్నాడంట. మీకు అర్థమైందండి? ఆ తర్వాత జ్యోతుల సంటిబాబు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే చేశాడు ఇంతకుముందు. 2023లో ఆయన కూడా ఈయన దగ్గర ప్రార్థన చేయించుకోడానికి వెళ్ళాడంట. ఈయన వెళ్ళాడో లేకపోతే ఆయన వచ్చాడు. మీరే ఎమ్మెల్యే అని చెప్పాడట. ఎవరికి? జగన్ గారికి చెప్పారు. మరి జ్యోతుల సంటిబాబు అని ఆయనకి ఈయన చెప్పాడంట, ఏమని? ఎమ్మెల్యే అయిపోతారని. ఇద్దరు ఓడిపోయారు 24లో. అతను మళ్ళీ ఎంత గర్వంగా చెప్తున్నాడనంటే, నేను ఎవరు చెప్తే వాళ్ళ సీఎం, నేను ఎవరు చెప్తే వాళ్ళ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు. అటు ప్రతి 2వ శనివారం రావులపాలెం మొత్తం అక్కడ కూడా పరిగెడుతున్నారు కొంతమంది. ఇంత అబద్ధికుడు అన్నమాట. ఈ అబద్ధికుడు వెనకాల పరిగెడుతున్నారు. అబద్ధికుడు ఏం చేస్తాడనంటే, నీకు నొప్పి తగలకుండా నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయని చెప్తాడు. ప్రియులారా, మనం అనుకున్నవన్నీ జరిగిపోతే మనమే దేవుళ్ళం. మనం అనుకున్నవి జరగదు, దేవుడు అనుకున్నవి జరుగుతాయి. ఈ విషయాన్ని మర్చిపోయారు. ఇర్మియా అంటున్నాడు, మీ మీదకు బలమైన రాజు వస్తున్నాడు, ఆ రాజు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతారంటే అబద్ధ ప్రవక్తలు లేచి ఏమని చెప్తున్నారనంటే, మన ఊర్లోనే దేవాలయం ఉంది. ఎక్కడ? యెరూషలేములో దేవాలయం ఉంది. ఇక్కడ దేవుని బిడ్డలున్నారు, యాజకులున్నారు. అందుచేత ఏమీ అవ్వదు మనకి, మనం ఇలా క్షేమంగానే ఉంటాము, మనం ఇక్కడే ఉంటాం, ఏ ఊరు వెళ్ళం అని చెప్తూ ఉంటే అందరూ ఎవరి మాట విన్నారు? అబద్ధ ప్రవక్తల మాటలు విన్నారు. కానీ నిజమైన దేవుని ప్రవక్త మాట వినలేదు. ఎందుకంటే మనకి ఏమి ఇష్టమో తెలుసా? నాకు పెళ్లి కుదిరిసిన ఆయన ఓ మాట చెప్పాడు, సారుకి తాలింపు అంట, బట్టకు జాడింపు అంట, బట్టకి జాడింపు అంట, ఆ తర్వాత మనిషికేమో పొగిడింపు అంట. ఎవడన్నా బాగా పాడుతున్నావు అన్నాం అనుకోండి, మాట్లాడితే మనమే లేచిపోతాం పైకి పాడటానికి. ఎవడన్నా బాగా చేస్తున్నాం అన్నాం అనుకోండి, ఇంక మనంతలో ఇంకెవడో లేడనుకో. అని చేత తాలింపు కంపల్సరీగా సారుకు ఉండాలి, జాడింపు కంపల్సరీగా బట్టలకు ఉండాలి. మనిషికి ఏం కావాలి? పొగిడింపు. పర్లేదు, నువ్వు కరెక్ట్, నువ్వు బాగున్నావు అని చెప్పాలన్నమాట. ఈ పొగడ్తకి ఎప్పుడు అద్దంలో చూసుకుంది కూడా ఎవడో వచ్చి నేను తగలైనాకి ఎంత అందంగా ఉన్నావనంటే ఇంక చూసుకోండి, భూమి మీద ఉంటలా. ఇలాగ అయిపోయింది పరిస్థితి. ఎందుచేతనంటే ఆ దేనికి పడపోయినా దేనికి పడిపోతాడనంటే మనిషి పొగడ్తకి. అబద్ధ ప్రవక్తలేమో ఏమీ కాదు, మీరు ఇక్కడే ఉంటారు, మీరు సురక్షితంగా ఉన్నారు, మీ దేవుడు దేవాలయం ఇక్కడే ఉంది, మీకు ఏం అవదని చెప్తుంటే చెవికింపైన మాటలు వాళ్ళు వింటున్నారు. నిజమైన ప్రవక్త ఏమంటున్నాడో తెలుసా? దేవుడు మీరు చేసిన పాపాలన్నీ లెక్కెట్టాడు, మీ పాపాలు పండిపోయే రోజు వచ్చింది, ఖచ్చితంగా మీరు అనుభవించి తీరవలసిందే, మీరు లోబడండి కానీ తిరగబడకండి అని ప్రవక్త చెప్పాడు. ప్రవక్త ఎంత త్యాగం చేశాడో తెలుసా? ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ నువ్వు చేసుకోవద్దు అన్నాడు. ఇది ఎక్కడ కర్మ దేవుడా? అంటే అందరూ పెళ్ళిళ్ళు చేసుకోవటం దేవుని చిత్తం కాదన్నమాట. మీకు అర్థమైందండి? పుట్టిన వెంటనే కొంచెం వెతికిన తర్వాత పెళ్లి చేసేసుకోవటం దేవుడి చిత్తం కాదు. అందరూ పెళ్లి చేసుకోవాలని మరి దేవుడి చిత్తం కాదు. ఈ ప్రవక్తతో దేవుడు ఏం చెప్తున్నాడనంటే, నువ్వు పెళ్లి చేసుకోకు. ఎందుకంటే నీ పరిచర్యే కన్నీటి పరిచర్య,
నీ పరిచర్యే ఏడుస్తున్నటువంటి పరిచర్య. ఏడుస్తున్నటువంటి పరిచర్య. ఒక ఆయన చెప్తున్నాడు, ఆడదానికి పెళ్ళయిందని మెల్ల మంగళసూత్రం తెలుస్తుంది, చూస్తే తెలుస్తుందట. మగోడికి పెళ్ళయిందని ఎలా తెలుస్తుంది అని ప్రశ్న అడిగాడు. ఎవడు చెప్తలేదు. ఎందుకంటే పెళ్ళైనోడు కూడా పెళ్ళి అవ్వలేని దాంట్లో వాళ్ళ ఆడగా స్టార్టింగ్ చేస్తూ ఉంటాడు కదండి. ఎలా తెలుస్తుంది? ఒకటే పెళ్ళయిందో లేదో అని తెలవటానికి మగోడు ముఖం చూస్తే ఆడు ముఖం ఏడుపు కొట్టు ముఖంలాగా ఎవరిదైతే ఉందో, ఏడుపు కొట్టు ముఖంలాగా ఎవడైతే ఉందో ఆడు పెళ్ళవనోడు అంట. ఇప్పుడు నేను ఇలాగ నవ్వటానికి ఒక జోక్ చెప్పాను చూడండి, అప్పుడు కూడా నవ్వు రావట్లేదు అనుకో, వాడికి పెళ్ళై 10 సంవత్సరాలు అవునట్లు లెక్క అని చెప్తున్నాడు అతను. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతే ఉన్న నవ్వు కూడా ఉండదంట. అది పరిస్థితి. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, ప్రవక్త నువ్వు వివాహం చేసుకోకు, నీ పరిచర్యే కన్నీటి పరిచర్య. అందుచేత నువ్వు వివాహం చేసుకోకు. ఎందుకంటే నీతో పాటు నీ భార్యను మరి తర్వాత పుట్టేటువంటి పిల్లల్ని కూడా ఏడిపించడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఒంటరిగానే ఉండు, నువ్వు ఒంటరిగానే పోరాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఆక్షేపణలు, వాటన్నిటికీ నిలబడి ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పిన ప్రతి మాటను ఏం చేస్తున్నాడు? ప్రజలకు చేరవేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని పరిచర్య అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ సీరియస్ బిజినెస్. ఇది ఆలోకాలంగా చేసే పని కాదు, నవ్వింతూ కవ్వింతూ చేసేటువంటి పని కాదు. దేవుని పరిచర్య అనేటువంటిది చాలా సీరియస్ పరిచర్య. ఇది ఎందుచేతనంటే మనం ఏలాకాలం చేసేటువంటి దేవునితో పని చేయట్లేదు. సీరియస్గా భూమిని దాని సంపూర్ణతను కలగజేసినటువంటి ఆ దేవుని క్రింద మనం పనిచేస్తున్నాం కనుక గాడ్స్ వర్క్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్. మనమందరము కూడా దేవుని యొక్క పని తీవ్రమైనది అనేటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. చివరికి ఏమైందో తెలుసా? రాజుకి కూడా ఈ మాటలు నచ్చలేదు. ఏ రాజు అయినా సరే నువ్వు పడిపోతావు, నువ్వు ఓడిపోతావు, నీ మీద ఇంకో రాజు వస్తాడనంటే ఏ రాజుకి ఇష్టమవుతుంది? 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ప్రజలందరికీ నిరీక్షణ కలగటానికి ఇర్మియాతో ఏం చెప్తున్నాడనంటే, ఇర్మియా ఈ ఊర్లో ఒక భూమిని నువ్వు కొను. ఏమంటున్నాడు? ఇర్మియా యోధా దేశములో ఒక భూమిని నువ్వు కొనమని చెప్తా ఉన్నాడు. ఎందుకు కొనమంటున్నాడనంటే మీ శిక్ష 70 సంవత్సరాలే. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా మీ సొంతూరుకు వచ్చేస్తారు. మీ శిక్ష కాలం పూర్తయిపోయిన తర్వాత మీరు సొంతూరుకు వచ్చేస్తారు. సొంతూరుకు వస్తారు అనేటువంటి నమ్మకం ప్రజలకి కలగాలి. కాబట్టి ఇర్మియా నువ్వు అక్కడవే, నీకు ఫ్యామిలీ కూడా లేదు, కానీ నువ్వు ఏం చేయాలి తెలుసా? నీవు ఒక భూమిని కొనమని చెప్తా ఉన్నాడు. ఇర్మియా అతనికి కుటుంబం లేకపోయినా ఒక భూమిని అక్కడ కొంటున్నాడు. ఎందుకు కొంటున్నాడు అంటే దేవుడు ఏటెల్ల కాలము మిమ్మల్ని శిక్షించడు, శిక్షాకాలము పూర్తయిపోయిన తర్వాత మరలా మీ దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చేస్తాడని చెప్పడానికి 32వ అధ్యాయములో దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఈయన చేత మరొక భూమిని కొనిపిస్తూ ఉన్నాడు. 33వ అధ్యాయములో రాజుకు సేవకుని మాటలు నచ్చలేదు, రాజుకు ప్రవక్త మాటలు నచ్చలేదు. ప్రవక్త మాటలు నచ్చలేనప్పుడు ఈ రాజు ఏం చేశాడనంటే ఇర్మియాని తీసుకెళ్ళి జైల్లో పెట్టించాడు. ఎందుకంటే ఇర్మియా దేవుని మనిషి, బయట ఉన్నా లోపల ఉన్నా అతను చేసేటువంటిది దేవుని పరిచర్య. కనుక ఇర్మియా జైల్లో ఉన్నాడని పౌలు గారి లాగా పలకరించడానికి కూడా ఎవడో రాడు. ఇర్మియా యొక్క అనుచరులు తక్కువ, ఇర్మియా యొక్క ప్రవచనాన్ని గ్రహించేటువంటి వారు తక్కువ. జైల్లో ఉన్నా కానీ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి చూస్తే కొంచెం ఆదరణ దొరుకుతుంది.
అలాంటిది ఇర్మియా జైల్లో ఉన్నప్పుడు ఎవరో దర్శించినా కూడా రాలేనప్పుడు చెరసాలలో ఉన్న తన సేవకుణ్ణి బలపరచటానికి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఏం చెప్తున్నాడు? నీకెవ్వరూ లేకపోయినా నేను నీకున్నాను, నీకు ఎవరో రాకపోయినా నేను నీకున్నాను అని దేవుడు చెరసాలలో ఉన్న ప్రవక్తతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇది బ్యాక్గ్రౌండ్. ఏంటి మాటలు అంటే, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము మీరు ఆలోచన చెయ్యాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రియులారా, మనం బాధలో ఉన్నప్పుడు దెప్పి పొడిచే వాళ్ళు కాదు మనకు కావలసింది. మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఇంకా బాధ పెట్టేవారు కాదు మనకు కావలసింది. మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చే వాళ్ళు కావాలి మనకి. ఓదార్పును అనుగ్రహించేటువంటి వారు కావాలి మనకి. ఇర్మియా ఒంటిగాడు. ఇర్మియా బయట ఉన్న ఒకటే, లోపల ఉన్న ఒకటే ప్రజలకి. కానీ దేవుడు తన సొత్తైనటువంటి వారిని, దేవుడు తనకు చెందినటువంటి వారిని విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన. ఇర్మియాకు ధైర్యం చెప్తున్నాడు. ప్రియులారా, మీరు చరిత్ర చదివినట్లయితే అద్భుతమైన విషయాలన్నీ కూడా ఎప్పుడు జరిగినాయి అంటే మనుష్యులు బాధలో ఉన్నప్పుడే అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. జాన్ బనియన్ అనేటువంటి ఆయన జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో పెట్టబడినప్పుడు ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు యాత్రికుని ప్రయాణము. యాత్రికుని ప్రయాణము అనేటువంటి పుస్తకం రాశాడు. బైబిల్ తర్వాత ఎక్కువ భాషల్లోనికి తర్జుమా చేయబడినటువంటి పుస్తకం అది. అందులో చాలా అద్భుతమైన విషయాలు రాశాడు. ఆ పుస్తకం చదివిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి బయలుపాటును బట్టి ఆశ్చర్యపోయారు. అప్పుడు జాన్ బనియన్ గారిని అడిగారు. ఏమని అడిగారనంటే, ఇంత అద్భుతమైన విషయాలు రాయాలని నీకు ఎలాగ అనిపించింది అని ఉన్నప్పుడు ఆయన అన్నాడు, చెరసాల జీవితములో దేవుడు ఎక్కువగా నాతో మాట్లాడాడు. చెరసాల జీవితంలో దేవుడు నాతో ఎక్కువగా వ్యవహరించాడు. అందుచేతనే ఇవి నేను రాయగలిగానని చెప్పాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా జైల్లో ఉన్నప్పుడు అనేక పత్రికలు రాశారు. ఆ పత్రికల్లో జైల్లో ఉన్నాను అనేటువంటి బాధ కానీ, జైల్లో నన్ను ఎవరు దర్శించటం లేదనేటువంటి విమర్శ కానీ ఎక్కడ చేయకుండా అనేక మందిని జైల్లో ఉండి కూడా ప్రోత్సాహకరమైనటువంటి మాటలను మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ప్రియులారా, బాధలు మన మంచి కోసమే వస్తాయి, గమనించండి. ఎందుకంటే బాధల్లో మనం రియాలిటీ ఏంటో అనేటువంటి తెలుసుకుంటాం. బాధల్లో ఎవరు మనోళ్ళు ఎవరు మనవాళ్ళు కాదో అనేటువంటిది తెలుసుకుంటాం. కొంతమంది ఉన్నారు పాపం, ఎవరు బాధ వచ్చినా వాళ్ళు అడ్డుపడిపోతారండి. అడ్డుపడిపోయి నాదే ఈ బాధ అన్నట్టుగా చేస్తుంటారు. నిజానికి వాళ్ళకి బాధ వస్తే ఎవడో పట్టించుకోడు. అలాగే నీకు మంచిది ఎందుకనంటే అందరిదైనా ఆదాయం అనుకుని నువ్వు భుజాల మీద వేసుకున్నావు. ఈ రోజున నువ్వు ఎంతమందికి అయితే సహాయం చేసావో అందులో ఒక్కడో కూడా నీ వెనకాల
రాలేనటువంటి పరిస్థితి. అక్కరకు రాని చుట్టం, యుద్ధంలో పరిగెత్తలేనటువంటి గుర్రం, దానికి మేతెట్టడం కూడా వేస్ట్. అక్కర్లేని చుట్టాలు, వాళ్ళని మెయింటైన్ చేయటం కూడా వేస్ట్. మనకి అవసరానికి ఉపయోగపడలేనప్పుడు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, నిన్ను ఎవరు దర్శించినా దర్శించకపోయినా, దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు, పిలిచిన వాడిని నేను, చెప్పించిన వాడిని నేను. జైల్లో వాళ్ళు వేసినప్పటికీ జైల్లో కూడా నువ్వు నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం చెల్లిందా. నీతో ఎవరు మాట్లాడే వాళ్ళు రావట్లేదని భయపడొద్దు. నాతో ఎవరు మాట్లాడేవాడు లేడని చెప్పేసి నువ్వు కన్నీరు కార్చవద్దు. ఎందుచేతనంటే నువ్వు జైల్లో ఉండి నువ్వు మొర్ర పెట్టినా నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. అద్భుతమైన వాగ్దానం, పెద్ద వాగ్దానం. ఎంత పెద్ద వాగ్దానము దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలకు పరలోకపు ఆహారం తింటేనే వాళ్ళకి సంతృప్తి. ఇశ్రాయేలీయులు అరణ్యములో వెళ్తున్నప్పుడు కీరదోసకాయలు గుర్తొచ్చినాయి అంట, వెల్లుల్లిపాయలు గుర్తొచ్చినాయి అంట, ఉల్లిపాయలు గుర్తొచ్చినాయి అంట. వాళ్ళకు గుర్తొచ్చి ఐగుప్తులోనే బాగుండేది, ఉల్లిపాయలు తినేవాళ్ళం, కీరదోసకాయలు తినేవాళ్ళం అని వీళ్ళు ఎంతసేపు తిండే జ్ఞాపకం చేసుకుంటున్నారండి. మనం కూడా అంతే కదా. ఎవరిదైనా పెళ్ళి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా నీకు గాను మొక్కడపోతే చేసాడులే పెళ్ళి అని అంటాం కదా. తిండే కదా మనకు జ్ఞాపకం వచ్చేది. వీళ్ళు అలాగా మాకు ఉల్లిపాయ ఉందా, వెల్లుల్లిపాయ ఉందా, కీరదోసకాయ ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపో ప్రభు అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళే కదా. కానీ ఇక్కడ ఏం గుర్తొస్తుందంట వాళ్ళకి? ఐగుప్తు దేశం గుర్తొస్తుందట, ఐగుప్తు ఆశలు గుర్తొస్తున్నాయట. కానీ వీళ్ళు తలుసుకుని బాధపడతామే కానీ తిని బాధపడటానికి ఎడారులు ఎక్కడి నుంచి వస్తాయి ఉల్లిపాయలు? కనుక దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒరే మీకు అసలు వండుకునే బాధే లేదు, అసలు వండుకునే బాధే లేదు. పరలోకపు మన్నాను మీకు నేను కురిపిస్తాను, దాన్ని తిని మీరు తృప్తి పొందుతారు. దేవుని బిడ్డలు ఎక్కడున్నా వాళ్ళు సంతృప్తి పొందేది దేని ద్వారానంటే పరలోకపు ఆహారము ద్వారా మాత్రమే సంతృప్తి చెందుతాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని పిట్ట కథలు చెప్పినా మనము సంతృప్తి పడేది, మన ఆత్మ సంతృప్తి పడేది దేవుని యొక్క సత్యాన్ని బట్టే. అసత్యము చెవికి ఇంపుగా ఉండొచ్చేమో, కానీ సత్యము నీ హృదయానికి, నీ ఆత్మకు గొప్ప ఆదరణ కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఇది ఒక పెద్ద వాగ్దానం చేస్తున్నాడు. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అదే ఒక స్నేహితుడు కానీ ఉత్తరములో నీకేం కావాల్సిన నన్ను అడుగు నేను నీకు ఇస్తాను అని అన్నాడు అనుకోండి, అలాగ అన్నాడు అనుకోండి, మనకెంతో ధైర్యం వస్తుంది. మనకు ధైర్యం వచ్చి ఆ విషయం మనకు అర్థమయ్యి ఆ స్నేహితుడిని అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు అడగగలుగుతాం. ఆ స్నేహితుడిని అనారోగ్యంతో ఉన్నప్పుడు మందులు అడగటమే కాదు, డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇమ్మని అడుగుతాం. సహాయం లేనప్పుడు సహాయమును ఇమ్మని అడుగుతాం. ఎందుచేతనంటే స్నేహితుడిని మనం ఏదైనా సరే అడగటానికి ఏం మాత్రము కూడా వెనుతీయము. ఎందుకంటే స్నేహం అనేటువంటిది అంత క్లోజ్గా ఉంటుంది. కానీ ఈ మాట అన్నది స్నేహితుడు కాదు. ఈ మాట అన్నది ఎవరనంటే సాక్షాత్తు దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను అడుగు,
నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని ఇర్మియా దగ్గర నుంచి ఈరోజు మనం తీసుకుందాం. మనము తీసుకుని దేవుణ్ణి ఏం అడుగుదాం? దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు కదా. నేను ఏం మొరపెట్టినా ఆయన వింటాడా అనేటువంటి ప్రశ్న మీకు తలెత్తవచ్చు. ఏం మొరపెట్టినా ఆయన వింటాడా అనేటువంటిది ఆ ప్రశ్న మనకు. నేను నమ్ముతున్నాను, ఈ మాట నేను నమ్ముతున్నాను. నేనేం ప్రార్థన చేసినా ఆయన వింటాడా అని అడిగినప్పుడు సమాధానము జాగ్రత్తగా ఇవ్వాలి. మనం ఎందుకు జాగ్రత్తగా ఇవ్వాలని అంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేవుడికి, ఏ దేవుడైతేనో ఈ దేవుడికి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? కానీ యెహోవా దేవునికి నువ్వు మొర్రపెట్టాలి అని అంటే నువ్వు తెలుసుకోవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటనంటే, నువ్వు ఆయన బిడ్డవేనా లేక లోక సంబంధమైన బిడ్డవా? అవసరానికే దేవుడి దగ్గరికి వస్తున్నావా లేక రోజు దేవుడితో మాట్లాడుతున్నావా? మీకు సీక్రెట్ చెప్పనా? మీకు ఎవరి దగ్గర ఏదన్నా అవసరం ఉందనుకోండి, అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేయకండి వాళ్ళకి. మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని, మీ అవసరం కోసమైనా సరే అవతల వాళ్ళు తెలదు. ఈ మధ్యన ఒక ఆవిడ రోజు ప్రైజ్ లాడు అని పెడుతుంది. ఎందుకు పెడుతుందని అంటే, ఆవిడకు ఒక అవసరం ఉంది, అందుకే ఇప్పుడు రోజు ప్రైజ్ లాడు పెడుతుంది. నిన్న నుంచి ఏం ప్రైజ్ లాడు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆలోచన చేయాలని మనం మనవి చేస్తూ ఉన్నాం. అంచేత మీరు గమనించవలసింది ఏంటంటే, మీకు ఎవరి దగ్గరైనా భవిష్యత్తులో అవసరం ఉన్నా వాళ్ళతో రోజు కాంటాక్ట్లో ఉండండి. నేను కొంతకాలం కిందట ఒక బిజినెస్లో తిరిగేవాడిని. ఒక ఆయన ఒక్క అకౌంట్లోనే ఆయనకు 100 కోట్లు ఉంది. నువ్వు చాలా మంచోడు, నీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, వాళ్ళ గురునానక్ వాళ్ళ సిక్కులు అన్నమాట. గురునానక్ అనేటువంటి ఆయన్ని వాళ్ళు పూజ చేస్తుంటారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా చేత ప్రార్థన చేయించుకున్నాడు. నా గుండె ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా నేను ఆయన్ని సహాయం అడగలేదు. ఎందుకు అడగలేదని అంటే, మన దేవుడు అంటే గొప్ప దేవుడు అనుకునే కదా 100 కోట్లు ఉన్నవాడు, ఒక అకౌంట్లో 100 కోట్లు ఉన్నవాడు నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయించుకున్నాడు. రేపు పొద్దున్న నేను గుండె ఆపరేషన్ చేయించుకున్నాను, 2 లక్షలు కావాలని దిక్కుమాల 2 లక్షలు నేను అడిగాను అనుకోండి. ఇప్పుడు నన్ను చిన్నోడు అనుకుంటాడా, నా దేవుని చిన్నోడు అనుకుంటాడా చెప్పండి? అతను ఏమనుకుంటాడు? మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశీర్వదిస్తాడు అని నమ్మి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించాడే. నేను 2 లక్షలు అడుక్కున్నాను అనుకోండి, నన్ను నేను అమ్మేసుకున్నట్టు కాదు, నా దేవుణ్ణే అమ్మేసినట్టు. అందుచేత నేనేం చేస్తున్నాను, నాకు ఎంత అవసరం వచ్చినా కూడా ఒక్కరోజు కూడా సహాయం అడగలేదు. ఎందుకనంటే, మన దేవుని యొక్క విలువను పోగొట్టేసే వాళ్ళు మనమే. కొంతమంది కోటీశ్వర్లు కూడా అడుక్కునే పాస్టర్లు నన్ను ఎంతమంది రోస్ట్ చేస్తున్నారో చూడండి. ఈ దిక్కుమాల డబ్బు కోసం మన దేవుని అంత చీప్ చేసేలా. చచ్చిపోతే ₹1 ఎట్టుకెళ్ళాం. ఇంతకుముందు చిల్లర డబ్బులన్నీ వేసేవారు, ఇప్పుడు అవి కూడా ఎత్తలేదు. చిల్లర డబ్బులన్నీ జిమ్మివారు సమాధి పెట్టి మీద, ఇప్పుడు అవి కూడా ఎత్తలేదు. ఎందుకంటే చిల్లర ఎవరికి కావాలి? ఏమన్నా 500 కాయలు ఎత్తి తీసుకుంటారు జనాలు. దానికోసం విలువైనటువంటి దేవుడిని మనం అమ్మేయాలా? అందుచేత ఎవరైనా నేను దేవునికి మొర్రపెడుతున్నాను, నేను నమ్ముతున్నాను, నేను మొర్రపెడితే నాకు ఉత్తరం ఇస్తాడా అనేటువంటి ఆలోచనతో ఎవరైనా ఉన్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు దేవుని బిడ్డవా కాదనేటువంటిది చూడండి. ఇక్కడ మన చర్చిలో ఎంతమంది నాన్నలు ఉన్నారు,
ఎంతమంది నాన్నలు ఉన్నారు? వాళ్ళ కొడుకు వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగితే కొంటాడా, లేకపోతే అందరి నాన్నలు అందరి కొడుకులకి కొనేస్తారా? చెప్పండి, ఎవరు మాట్లాడరేంటి? నీ కొడుకు వచ్చి అడిగితేనే షాపు తీసుకెళ్ళి నీకేం కావాలో చూసుకో కొంటానని నీ కొడుకునైతే అంటావు. ఊరోళ్ళ కొడుకుని అంటావా? చెప్పండి, ఊరోళ్ళ కొడుకుని అంటావా? ఏ, వాడు కూడా ఎవరికొకటి కొడుకే కదా, మరి వాడు అడిగితే నువ్వు ఎందుకు కొనవు అని ఆలోచన చేసినట్లయితే వాడు కొడుకే కానీ ఇంకొకటి కొడుకు, నాకు కొడుకు కాదు. నా కొడుకుని నన్ను అడిగితే నేను కొంటాను, కానీ ఎదుటోడు కొడుకు అడిగితే నేను ఎందుకు కొంటాను? అంచేత దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాగ్దానం ఇర్మియాకి ఇచ్చిన ఆ వాగ్దానం మనం తీసుకున్నా. ఇర్మియా దేవుని బిడ్డ, దేవుని కోసం సఫర్ అవ్వటానికి, దేవుని కోసం శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు, దేవుని కోసం త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. నువ్వు దేవుని కోసం ఏం శ్రమ పడ్డావు? దేవుని కోసం నువ్వు ఏం త్యాగం చేసావు? అందుచేత నువ్వు దేవుణ్ణి అడిగే ముందు ఆయన బిడ్డవా కాదా అనేటువంటి సంగతిని నువ్వు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొకటి ఏమంటున్నాడనంటే, సార్ నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నాను కనుక నేను నమ్ముతున్నాను, నేనేం అడిగినా దేవుడు నాకు ఇచ్చేస్తాడా అని అడుగుతూ ఉన్నాడు. అతను నేను చెప్పేటువంటి సమాధానం ఏంటనంటే, దేవుడు బిడ్డవని నువ్వు అనుకుంటేనే సరిపోదు. ఎవరు అనుకోవాలి? దేవుడు కూడా అనుకోవాలి. ఎందుకనంటే ములుగటం అంటే ములుగం, కానీ నిజంగా ములుగమా? దేవుళ్ళకి సమాధి పెట్టి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకంటే మామూలుగా తీసుకెళ్ళి కర్రలతో తీసుకెళ్ళి పడేస్తారేమో సమాధి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభు దగ్గరికి. అంచేత దేవుడు బిడ్డనని లిస్టులో ఉండొచ్చేమో పేరు, కానీ దేవుడి లిస్టులో నీ పేరుందా? దేవుడి లిస్టులో నీ పేరుందా? ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు దేవుని నిజమైనటువంటి కుమారుడు కాదేమో, అందుచేత దేవుని నిజమైనటువంటి కుమారుడు కాకపోతే నువ్వు ఎంతసేపు దేన్ని అడగటానికి చూస్తావనంటే, నువ్వు దేన్ని అడగటానికి చూస్తావనంటే నీ స్వలాభం కోసం అడగటానికే చూస్తావు, నీ స్వలాభం కోసం అడగటానికి చూస్తావు. అలాంటప్పుడు దేవుడేవుడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నేను చాలాసార్లు చాలామంది ప్రార్థన చేస్తూ నేను విన్నాను, నేను అడిగిందల్లా దేవుడు నాకు ఇచ్చేస్తాడా అని నువ్వు అడిగేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, ప్రియులారా, అడిగిని అన్నీ కూడా దేవుడు ఇచ్చినా మనకు ప్రమాదమే. గుర్తుపెట్టుకోండి, అడిగిని అన్నీ దేవుడు మనకి ఇచ్చినా ప్రమాదమే. ఎందుకో చెప్తున్నాను, ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇలా రోజునంట మన్నా తినలేకపోతున్నారంట. ఏం తినలేకపోతున్నారు? పప్పు సారు పెడుతున్నాం కదా, పప్పు సారు తినలేకపోతున్నారంట. వాళ్ళకి ఏం కావాలంట? రూపాయి జేబులో తీయగానే ఇటు ముక్కలు కావాలంట. అని చేత ఇక్కడ మీరు గమనించండి, రోజు మన్నాన్ని పెడుతున్నారు, తినలేకపోతున్నాం ప్రభువా, కనుక మాకు మాంసం తినాలనిపిస్తుంది ఆయన, నువ్వు మాంసం ఇచ్చేయమని దేవుడిని అడిగారు. అది దీవెనా శాపమా? చెప్పండి, దీవెనా శాపమా? రోజు మాంసం తింటే ఏమవుద్ది? ఎవరు మాట? రోజు మాంసం తింటే ఏమవుద్ది? సకల రోగాలు, చెట్టు మీద పక్షులు ఆలిపోయినట్టు రోగాలన్నీ నీ మీద ఆలిపోతాయి. వీళ్ళు ఏక వరుసనే నెల తినేసారంట మాంసం. నెల తినేసిన తర్వాత పిట్టల్లా రాలిపోతున్నారట. ఇంకా వాళ్ళ పళ్ళుల్లో ఇంకా మాంసం ఉందంట. ఇంకా వాళ్ళ పళ్ళ సందుల్లో మాంసం ఉండగానే వాళ్ళ పిట్టల్లాగా రాలిపోయి చచ్చిపోతున్నారట. అనగా మనం అడిగినవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన ప్రమాదమే. ఒక విషయం చెప్తున్నాను, ఒక ఆవిడ కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడట. చావు బ్రతుకుల్లో ఉంటే పాస్టర్ గారికి కౌరంపి ప్రార్థన చేయమన్నారు. హాస్పిటల్లో ప్రార్థన చేయమన్నారు. గుర్తుపెట్టుకోండి, పాస్టర్ గారు ఏం ప్రార్థన చేస్తున్నారనంటే, ప్రభువా నీ చిత్తమైతే ఈ బిడ్డను బ్రతికించు, నీ చిత్తమైతే ఈ బిడ్డను బ్రతికించు, ఒకవేళ నీ చిత్తం కాకపోతే ఈ బిడ్డను అలాగే చేస్తాం కదా. పాస్టర్ గారిని చేయట్టుకు లాగేసిందంటే ఇవిడి. అలా చేయకండి ప్రార్థన. ఎలా చేయకండి? చిత్తమైతే బ్రతికించడం కాదండి, బ్రతికించమనే చెయ్యండి.
బ్రతికించమనే చెయ్యండి అని పాస్టర్ గారు చేస్తున్న ప్రార్థన ఆపేసిందంట. ఈవిడ పాస్టర్ గారు చేస్తున్న ప్రార్థన ఆపేసిందంట. ఎందుకంటే బ్రతకమని చేయండి, మీరేదో ఆయన చిత్తం చేయటానికి నేను మిమ్మల్ని పెళ్ళలేదు, బ్రతికించమని. ఇది సొల్లోడైతే చేసేస్తాడు, అబద్ధాలు చెప్పేవాడైతే. సీఎం గారిని చేసేసారు కదా జగన్ గారిని, ఆడైతే చెప్పేస్తాడు, ఆడైతే అలాగే చేస్తారు ప్రార్థన. నేను చేయను అలాగా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఈ చిన్నపిల్లాడిని మంచం మీద నుండి ఎందుకు పిలుచుకుంటున్నాడనంటే ఆయన సన్నిధికి, పెద్ద ఎదిగితేనట వీడు నరహంతకుడు అయిపోతాడట. నరహంతకుడు అయిపోతే వాడికి ఉరిశిక్ష వస్తుందట. ఆవిడకి పిల్లడు చచ్చిపోయినప్పుడు అర్థం అవ్వలేదు, దేవుడు దర్శనం ద్వారా తర్వాత చూపించాడట. ఏంటో తెలుసా? నీ కొడుకు పెద్దోడు అవుతే మీ కొడుకు ఇలాగ మారబోతున్నాడు. చిన్నప్పుడు నిష్కల్మషంగా చచ్చిపోవడమే మంచిది. పెద్ద ఎదిగిన తర్వాత ఒక నేరస్తుడిగా ఉరుస్తంభం మీద చచ్చిపోయే కంటే ఇప్పుడు చనిపోవటమే మంచిదని దేవుడు ఆవిడకి చూపించిన తర్వాత ఆదరణ పొందింది. ఇప్పుడు పాస్టర్ గారు చేసిన ప్రార్థన కరెక్టే కాదా? కొంతమంది ముసలోళ్ళు కాకేసి నేను చచ్చిపోయేలా ప్రార్థన చేయ బాబా అంటున్నారు. మాకు ముసలోళ్ళే కదా, చచ్చిపోయేలా మేము ప్రార్థన చేయం. నువ్వు అన్నావు కదా అని నువ్వు చచ్చిపోయేలా నేను ప్రార్థన చేయను. ఏమని ప్రార్థన చేస్తాను? ప్రభువా మీ చిత్త ప్రకారంగా ఈవిడికి ఆయస్సు ఉంటే ఇవ్వండి, ఒకవేళ ఆయస్సు లేకపోతే మీ సన్నిధిలో ఆయనకు పిలుచుకోండి అని అంటాం. కానీ ఈవిని చంపే ప్రభువా అని ఏ పాస్టర్ ప్రార్థన చేయడు. ఆయన చిత్తము నెరవేర్చబడాలని ఏ సేవకుడైనా ప్రార్థన చేస్తాడు. కనుక ఇది ఒక రోజులో అయ్యే మెసేజ్ కాదు. కానీ మీరు గ్రహించండి, దేవుడు ఏమంటున్నాడనంటే తన సేవకుడితో ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నాకు మొర్ర పెడితే నేను మీకు ఉత్తరం ఇస్తాను. నీకెవ్వరు లేకపోయినా నేనున్నాను, నిన్నెవరు దర్శించకపోయినా నీ చుట్టూ నేను ఆవరించే ఉన్నా. ఎంతకంటే సేవకుడికి ధైర్యం ఏం కావాలి? ఏం కావాలి? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి వాళ్ళారు. మీరు జైల్లో అంటే లేరు, కానీ ఇండైరెక్ట్గా జైలు బ్రతుకుతున్నారు. మీకు రోగం వస్తే పలకరించే వాళ్ళు లేరు, మీ కష్టం వస్తే చూసేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు, సేద తీర్చేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావు. నువ్వు అందరికీ సహాయం చేస్తావు నువ్వు బాగుంటే, కానీ నీకు బాగోకపోతే సహాయం చేసేటువంటి వారు ఒక్కరును లేరు. అయినా నువ్వు భయపడొద్దు. ఇర్మియాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ దినాన్ని అదే వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. రెండవ విషయము, ఈ మధ్యలో మీరు యూట్యూబ్లో చూస్తే లేకపోతే టీవీల్లో చూస్తే మీకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, కొంతమంది పాస్టర్లు ఎలా బిల్డప్ ఎత్తున్నారని అంటే, మాకు అన్నీ తెలుసు, నేను ఇక్కడ నిలబడ్డాను కదా అని నాకు అన్నీ తెలుసు అనుకోకండి. 37 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను బైబిల్ని అర్థం చేసుకోవడానికి. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఏంటమ్మా? 37 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. నాకు ఇంకా అర్థం అవ్వలేదు. నేను స్టూడెంట్ని. కొంతమంది వాళ్ళు కూర్చునే విధానము, వాళ్ళు వ్యవహరించే విధానం చూస్తే బైబిల్లో A to Z నాకు తెలుసు, నేను పండితుణ్ణి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇర్మియాతో ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా, ఈ రోజున నువ్వు జైల్లో ఉన్నావు, జైల్లోంచి ఎప్పుడు బయటకు వస్తావో నీకు తెలీదు, జైల్లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నీకు తెలీదు, కానీ నువ్వు నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. అపోస్తులైన పౌలు అంటున్నాడు, నేను అన్నీ గ్రహించాను అని నేను అనుకోవటం లేదు, నేను గ్రహించటానికే ఆయన వెనకాల పరిగెత్తుతున్నాను, తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను. యేసయ్య గురించి నాకు అంత తెలుసు అంటలేదు ఆయన. ఆ పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను అంటూ ఉన్నాడు. ఎవడైనా నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఆడు పెద్ద బూటకొంగాడు అని తెలుసుకోండి మీరు. ఎందుకంటే అన్నీ తెలిసినోడు ఈ భూమి మీద ఎవడో కూడా లేడు. దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడనంటే, ఇర్మియా నువ్వు ప్రవక్తవే, నువ్వు మంచోడివే, నీ క్యారెక్టర్ మంచిదే, నువ్వు చేసే పనులన్నీ మంచియే, అలాగని చెప్పేసి నీకు అన్నీ తెలుసు అని కాదు, నీకు తెలియలేని విషయాలు చాలా ఉన్నాయి, గూఢమైన సంగతులు చాలా ఉన్నాయి.
అన్నీ మనకు తెలిసిపోతే ఇంక మనమే దేవుళ్ళం కదండి. అన్నీ మనకు తెలిసిపోతే మనమే కదండి దేవుళ్ళు. అంచేత చచ్చే వరకు మనం బైబిల్ విద్యార్థులమే. అంచేత ఒకడు స్టైల్గా టీవీ స్టేషన్లో కూర్చొని మీరు ఏది అడుగుతారో అడగండి, నేను అన్నిటికీ సమాధానం చెప్పేస్తాను అని అన్నాడు అనుకోండి, వీడు పెద్ద బూటకమోడు అనమాట. ఎవడనమాట వీడు పెద్ద బూటకమోడు. అన్నీ ఎవరికి తెలుసు అంటే దేవుడికే తెలుసు. చాలా ప్రశ్నలు అడిగేశాడు యోబు దేవుణ్ణి. దేవుడు మెల్లగా ఊరుకున్నాడు, ఏమనలా. యోబు అప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే నేను చాలా తెలివైన వాడిని, దేవుడినే ప్రశ్నలు అడిగేస్తున్నాను అనుకున్నాడు. బాధ కొలిది ఎంత బాధ వస్తే అంత అన్ని మాటలు అనేసాడు. దేవుడు మాట్లాడు కోరుకున్నాడు. ఎందుకంటే ఎద్దుపుండు మీద కాకపోటు పొడిసేవాడు కాదు దేవుడు, నీకు ఆదరణ ఇచ్చేటువంటి వాడే దేవుడు. యోబు అనేసేసి నీరసపడిపోయి ఆపేసిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అనుకోకండి. అవునా, అర్థమైందా? మా పిల్ల అన్నీ చెప్తుందండి మాకు. మా జాయ్ ఏదైనా లోపలే భరించుకుంటాడు తప్ప మాకు ఒక్క ముక్క కూడా చెప్పడు. ఎరా నీరసంగా ఉన్నామంటే ఏం లేదంటాడు తప్ప వాడికి ఉన్న బాధ కూడా మాకు చెప్పడు. ఇప్పుడు ఈ మధ్యన వాక్యం చెప్తున్నాడు కాబట్టి వీడి దగ్గర చాలా జ్ఞానం ఉందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా పాస్టర్ గారు నేరం అనుకునేవాళ్ళు, ఇటు తెంగరోడేమో ఇటు బయటకు మాట్లాడడానికి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక వాక్యం చెప్పడానికి 4-5 రోజులు నిద్రపోకుండా కష్టపడుతున్నటువంటి తీరు నాకేమనిపించింది అంటే నా కొడుకు ఎప్పటికప్పుడు బాగుపడతాడు అనిపించింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకనంటే నాకేం కలిసి వస్తుందని ఆలోచించట్లేదు. నేను అలాగైతే ఆలోచించను నాకేం కలిసి వస్తుందని ఆలోచన చేయకుండా కష్టపడుతున్నాడు. కష్టపడేటువంటి వాడిని చూసి దేవుడు సంతోషిస్తాడు. కష్టపడేవాడు ఒకవేళ ఈ రోజు నీ పరిస్థితి బాగపోయినా ఖచ్చితంగా ఒక రోజు నీ పరిస్థితి బాగానే ఉంటుంది. ఎందుకంటే కష్టం ఎప్పుడు కూడా వృధా కాదు. అందుచేత కష్టపడడం మానొద్దు. ఈరోజు ప్రతిఫలం రావట్లేదు కదా అని కష్టపడతాం మానొద్దు. నువ్వు కష్టపడతామంటూ కష్టపడితే దేవుడు నీ కష్టానికి చెడ్డని ఎలా లెక్కేసుకున్నాడు 490 సంవత్సరాలు, మంచిని కూడా అలాగే లెక్కేసుకుంటాడు. ఆ మంచిని లెక్కేసుకుని ప్రతిదానికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలాన్ని తగిన రోజునిస్తాడు. ఆ రోజు వరకు మనం ఏం చేయాలనంటే నమ్మకంగా ఆయన పని చేయాలి. మనకు తెలియలేని విషయాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో, మనం గ్రహించలేని విషయాలు చాలా ఉన్నాయి. అన్నీ ముందే మనకు తెలిసిపోతే, మీకు గత వారం స్తెఫను గురించి చెప్పాను కదా. దేవుడేమో మనం అందరం అనుకుంటున్నాం అంత త్యాగం చేసిన స్తెఫను దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు, ఆయన ఏమో రిసీవ్ చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే కాపాడలేదని నువ్వు అంటున్నావు. స్తెఫనుకు తెలుసు నా కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన, నేను అక్కడికే పోవాలి కానీ ఇక్కడ ఉండటానికి వీలు లేదని స్తెఫనుకు తెలుసు. నీకు నాకు తెలీదు. ఎవరిని ఎందుకు తీసుకెళ్ళిపోతున్నాడో ఆయనకి తెలుసు. మర్మాలన్నీ, ఈ భూలోకంలో ఉన్న మర్మాలన్నీ మనకు తెలియవలసినటువంటి అవసరత మనకు లేదు. దేవుడు ఒక్కొక్క సేవకుడిని ఒక్కో రీతిగా తన మహిమ కొరకు వాడుకుంటాడు. అన్నీ మాకే తెలిసిపోతే, నీ గొలుసు ఎప్పుడో పడిపోయింది, ఆ గొలుసు ఎక్కడ పడిపోయిందో నాకు తెలిసింది అనుకోండి, రాత్రిగా నేను తెచ్చేసుకుంటాను కదా. ఏమ్మా, ఏది ఎక్కడ పడిపోయిందో మాకు తెలిసిపోయింది అనుకోండి. ఆడెవడో మా చిన్నప్పుడు అన్ని చేతిలో పసరు ఎత్తే పసరలో కనబడిపోతున్నాడు. ఇలాగైతే కోర్టులు ఎందుకు, ఇలాగైతే సిబిఐ డిపార్ట్మెంట్ ఎందుకు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పసరు చూపించేస్తేని. నేను పసరకి వెళ్ళిన వాళ్ళని కూడా అడిగాను, పసరలో ఏం కనపడలేదు. ఆడికి ఒకరికి కనపడుతుంది పసరు వేసుకున్న వాడికి, మనకు కనపడతలా. ఇలాగైతే ఇన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు? మర్మాలన్నీ ఆయన సొంతం. ఎవరిని ఎప్పుడు తీసేసుకోవాలో ఆయనకి తెలుసు, ఎవరిని ఎంతకాలం ఇక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు. గూఢమైన సంగతులన్నీ ఆయనకి తెలుసు. కనుక నువ్వు నాకు మొర్రపెట్టినప్పుడు నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేనటువంటి
గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను అని అంటున్నాడు. కనుక ఈ దినాన్ని దేవుని వాక్యం వినిచున్నటువంటి వాళ్ళరా, మనకి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తాడు. నీకు తలకు మించింది చెప్పినా నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు, దానివల్ల నీ మనసు పాడైపోద్ది. కానీ నీకేమాత్రం కూడా ఓ పెద్ద ఆయన కాలేజీలో జాయిన్ అయ్యి 6 నెలలు అయిన తర్వాత ఒక పిల్లోడిని అడిగాడట. 6 నెలలు అయిన తర్వాత అడిగాడట, నీకు అన్నీ తెలుస్తున్నాయా, నీకు అన్నీ అర్థమవుతున్నాయా అని అడిగితే, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి, నాకు అన్నీ అర్థమైపోతున్నాయి అన్నాడంట. 6 నెలలకి. 2 సంవత్సరాలు పోయిన తర్వాత అడిగాడట, ఏమని, నీకు అన్నీ అర్థమైపోతున్నాయా, నీకు అన్నీ తెలిసిపోతున్నాయని. 6 నెలలకు అడిగితేనేమో నాకు అన్నీ తెలిసిపోతున్నాయి అన్నాడు కదా. 2 సంవత్సరాల తర్వాత అన్నాడంట, నాకు కొద్దిగా అర్థమవుతుంది, కొద్దిగానే తెలుస్తుంది అన్నాడట. అసలు 2 సంవత్సరాల తర్వాత చదివిన తర్వాత పెరగాల, నాలెడ్జ్ పెరగాలి కదా. ఆ తర్వాత 4వ సంవత్సరాన్ని అడుగుతాను బాబు, మళ్ళీ నేను ఇప్పుడు ఎప్పుడే అడగను అని 4 సంవత్సరాలు పూర్తయిపోయి డిగ్రీ పట్టుకుని వచ్చిన తర్వాత అడిగాడట, నీకు అన్నీ తెలిసినాయా, నీకు అన్నీ అర్థమైనయా అని. అప్పుడు అన్నాడంట, నాకేం తెల్లలేదు, నాకేం అర్థం అవ్వలేదు అన్నాడంట. ఎందుకనంటే నువ్వు ఎక్కువ చదువుకుంటే నీకు ఎంత తక్కువ తెలుసో నీకు అర్థమవుతుంది. ఏమి చదువుకోలేదు అనుకోండి, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. అంచేత నాటోని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టామనుకోండి, 5-6 గంటలు చెప్పేయగలడు, మనం అందరం వినగలం. అదే చదువుకున్నవాడిని తీసుకొచ్చామనుకోండి, నేను పరిధి దాటేస్తున్నానా, నేను చెప్పాల్సిందే చెప్తున్నానా అని పరిధిలో చెప్పాలి. అంచేత క్రికెట్ బ్యాట్ అట్టుకుని ఊరంతా ఆడరా అంటే ఎంత ఈజీ అండి. కానీ ఆ వికెట్లకి ఈ వికెట్ల మధ్యన ఆడాలంటే అది కష్టం. కబడ్డీ ఊరంతా ఆడరంటే ఎంత ఈజీ అండి. అక్కడ మొదలెట్టి మొత్తం బస్ స్టాండ్ దాకా ఆడేయచ్చు. కానీ కబడ్డీ అది కదా బాబు, బిర్లు గీసాం కదా, ఈ బిర్లోనే ఆడాలంటే ఎంత కష్టమండి. నువ్వు ఎక్కువ చదువుకున్నప్పుడు నువ్వు ఎంత తక్కువ జ్ఞానివో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎక్కువ చదువుకోలేదు అనుకోండి, అన్నీ నాకు తెలుసు అంచేతన రోడ్డు పక్కన ఇడ్లీ అమ్మి వాడిది టేస్ట్గా ఉంటుందా, 5 స్టార్ హోటల్లో టేస్ట్గా ఉంటుందా చెప్పండి. ఒక గుడిసె వేసుకుంటాడా, ఎన్ని బూజులే. ఆడు బొంబాయి చట్నీ చేసి ఇడ్లీ ఎడితే ఇంకొక చట్నీ అని ఇడ్లీ కంటే ఎక్కువ తినేస్తావు. అదే 5 స్టార్ హోటల్లోకి వెళ్ళావు అనుకోండి, ఇటు బోలంత చదివాడు ఇడ్లీ వండడానికి, చట్నీ తయారు చేయడం బోలంత చదివాడు. చదువునోడు ఏం చేస్తాడంటే ఇష్టం వచ్చినట్టు అయితే కుదరదు, ఆ రూల్స్ ప్రకారంగా వేస్తాడు. ఇది పెడితే ఏదో చట్నీ 5 స్టార్ హోటల్లో మరి ఇడ్లీ తినలేం. ఎందుకనంటే అది చదువుకున్నవాడు వండింది, ఇది చదువుకోలేదు. ఇందులో చెమట అన్నీ చెప్తాడు, టేస్ట్గా ఉంటుంది. అందులోనేమో మూత్రశకం పెట్టుకోవాలి, తలకేమో ఎంటికలు పెట్టుకోకుండానేమో దానికి ఓ టోపీ పెట్టుకోవాలి. ఇన్ని రకాలుగా వండితే అది మనకు టేస్ట్గా ఉండదు. అంచేత మనకి ఏది బెటర్ అనిపిస్తుంది చాలాసార్లు చెప్పండి, ఏది బెటర్ అనిపిస్తుంది? రోడ్డు పక్కనదే టేస్ట్గా ఉంటుంది. కనుక చాలామంది చదువుకోలేదని బాధపడుతున్నారేమో. ఎక్కువ చదువుకుంటే మీకు అర్థమైంది ఏంటంటే, నేను ఎంత తెలివైనోడిని అనుకున్నాను, నాకు డిగ్రీలు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎంతే తెలివైనోడిని. కనుక అందరికంటే ఎక్కువ తెలివైనోడు దేవుడు ఏమంటున్నాడు తెలుసు, నువ్వు ఏ టైంలో ఏ ఆలోచన రావాలో నీకు తెలియకపోతే నన్ను అడుగు, నీకు తెలియలేని సంగతులను నేను, గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు నేను తెలియజేస్తాను అన్నాడు. ఇర్మియా వాడుకున్నాడు కదా అని ఇర్మియా నాకు అన్నీ తెలుసు అనలేదు. ప్రభువా నేను నీకు మొర్ర పెడతాను, ఏ టైంలో నాకు ఏది అవసరమో అది నాకు బయలుపరచు, అది నీ ప్రజలకు నేను తెలియజేస్తాను. లాస్ట్ పాయింట్ చెప్పడానికి మరి మనకు టైం లేదు, కానీ ఒక విషయం మీరు గమనించండి. లాస్ట్ పాయింట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాగ్దానం యొక్క ప్రత్యేక అనువర్తనం అనేటువంటిది ఏమిటిందనంటే, బైబిల్ని మనము చదివి మన జీవితానికి అన్వయించుకోవాలి. దేవుడు ఆల్రెడీ చాలా మర్మాలను తన వాక్యంలో చెప్పాడు. ఇంకా మనకు తెలియలేని మర్మాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలియాలనంటే అన్నీ తేట తెల్లమయ్యేటువంటి ఒక రోజు వస్తుంది. ఆయన్ని ముఖాముఖిగా మనం చూస్తాము అని వాక్యం తెలియజేస్తుంది.
ముఖాముఖిగా ఆయన్ని మనం చూసినప్పుడు మన దగ్గర ఏ ప్రశ్నలున్నా అవన్నీ నివృత్తి చేయటానికి దేవుడు ఉన్నాడు. కనుక టీవీ స్టేషన్లో కూర్చొని పుస్తకాలు చూడకుండా ఏ ప్రశ్నకైనా ఎవరైనా జవాబు చెప్పాలనంటే ఒక్కడే చెప్పగలడు. ఎవరు చెప్పండి? ఆయనే ప్రభు అయినా. అందుచేతనే జీసస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి సమస్యకు యేసే జవాబు. ఆయన దగ్గరికి రండి, ఆయన ఇచ్చేటువంటి జవాబును స్వీకరించండి. మీకు ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరో లేరు అనేటువంటి బాధలో మీరు ఉన్నట్లయితే దేవుడికి మొర్రపెట్టండి. ఆయన ఖచ్చితంగా మీకు ఉత్తరం ఇస్తాడు, ఖచ్చితంగా మీతో ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన మహిమ కొరకు ఇర్మియాను వాడుకున్న దేవుడు మనందరినీ వాడుకుంటాడు. అలా వాడుకోవాలని నా ప్రార్థనాభిలాష. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక.